హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 10వ పాఠ్యాంశమైనటువంటి వాక్భూషణం అనేటువంటి పాఠం యొక్క పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాక్కు అంటే మాట, భూషణం అంటే అలంకారం. అంటే మాటే మనిషికి అలంకారము అని చెప్పి కవి ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. వాగ్భూషణం అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి లేదా రచయిత ఎవరు అంటే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఈ వాగ్భూషణం అనే పాఠం డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రచించినటువంటి వాగ్భూషణం భూషణం అనేటువంటి గ్రంథం నుండి గ్రహించబడింది. వాగ్భూషణం అనే పాఠం డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన వాగ్భూషణం భూషణం అనేటువంటి గ్రంథం నుండి గ్రహించబడింది. ఈ వాగ్భూషణము భూషణము అనే పుస్తకం మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి పుస్తకం ఇది. వారు గొప్ప వక్త అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వారంత గొప్ప వక్తగా రూపొందడంలో వారికి ఉపయుక్తంగా ఉన్నటువంటి గ్రంథం, వారికి ఉపయోగపడినటువంటి గ్రంథం ఏమిటి అంటే ఈ వాగ్భూషణం భూషణం అనే గ్రంథం అని వారే స్వయంగా పేర్కొనడం జరిగింది. అంటే ఈ వాగ్భూషణం అనే పాఠంలో ఒక వ్యక్తి మంచి వక్తగా ఎలా రూపొందాలి, మంచి ప్రసంగం ఇవ్వాలంటే ఎటువంటి మెలకువలు పాటించాలో తెలియజేయడం జరిగింది. ఈ వాగ్భూషణం అనే పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ వాగ్భూషణం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు మహబూబ్ నగర్లో జన్మించారు. వీరు మహబూబ్ నగర్లో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు మహబూబ్ నగర్లో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. గుర్తుంచుకోండి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క సిద్ధాంత గ్రంథం ఏమిటి అంటే కవి సమయములు. కవి సమయములు అనే సిద్ధాంత గ్రంథం రాసింది డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. వీరు పఠనీయం అనే శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలకు పరిచయాలు రాయడం జరిగింది. వీరు పఠనీయం అనే శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలకు పరిచయాలు రాశారు. గుర్తుంచుకోవాలి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఏ శీర్షికతో ఉత్తమ గ్రంథాలకు పరిచయాలు రాశారు అంటే పఠనీయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ అంశాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తా, జాగ్రత్తగా పరిశీలించండి. పాఠం పేరు ఏమని చెప్పుకున్నాము? వాగ్భూషణం. వాక్కు అంటే మాట, పలుకు, ఉక్తి అనేటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. భూషణం అంటే అలంకారం. మనిషికి మాటే అలంకారం అని చెప్పి ఈ పాఠ్యాంశం ద్వారా కవి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వాగ్భూషణం పాఠం ఏ ప్రక్రియకు చెందింది? వ్యాస ప్రక్రియకు చెందింది. అదేవిధంగా చూడండి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం భూషణం అనే పుస్తకం నుండి ఈ పాఠం గ్రహించబడింది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం భూషణం అనేటువంటి పుస్తకం నుంచి గ్రహించబడిన పాఠమే వాగ్భూషణం. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించాడు. వీరి జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్నాడు. మహబూబ్ నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న కవి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి అని చెప్పి గుర్తుంచుకోండి. వీరి కాలం 12/7/1930. వీరు జూలై 12, 1930లో జన్మించారు మహబూబ్ నగర్ లో. వీరు
26 ఏప్రిల్ 1989లో తుది శ్వాస విడిచారు, కాలం చేశారు. వీరు ఏప్రిల్ 26 1989లో వీరు కాలధర్మం చెందారు, అంటే మరణించారు అనే విషయం గుర్తుంచుకోండి. వీరి సిద్ధాంత గ్రంథం కవి సమయములు. కవి సమయములు అనే సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి అని చెప్పి గుర్తుంచుకోండి. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలకు పరిచయాలు రాశాడు. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలకు శీర్షికలు రాశారట. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. వీరి ఇతర రచనలు చూడండి. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, భూషణం. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, వాగ్భూషణం, భూషణం, చాటువులు, అదేవిధంగా వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు. ఇంకా చూడండి, వెలుగు చూపే తెలుగు పద్యాలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు. దేశమును ప్రేమించుమన్నా అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఇరివెంటి కృష్ణమూర్తి గారు తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, భూషణం, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు, దేశమును ప్రేమించుమన్న అనేటువంటి రచనలు చేయడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇక మనకి పాఠ్యాంశం మొదట్లో ఒక కవిత ఇచ్చారు. ఆ కవితని వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారు. ఆ కవిత ఏంటో కూడా ఒకసారి చూడండి. మాటల కోటలు గట్టి, మాటల కోటలు గట్టి మహారాజుగా మసులుతాడొకడు. మాటల కోటలు గట్టి మహారాజుగా మసులుతాడొకడు. మాట చేటలతో మనసు చెరిగిపోతాడొకడు. మాటల కోటలు గట్టి మహారాజుగా మసులుతాడొకడు. మాట చేటలతో మనసు చెరిగిపోతాడొకడు. మాటలు బాటలు వేస్తాయి, మాటలు పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, గానం లేదు, నాగరికత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు, చైతన్యాకృతి లేదు. వెలుగును చూపించేది, విశ్వాన్ని నడిపించేది వాక్ శక్తి, వాగ్రక్తి అనే వాక్కు యొక్క ప్రాధాన్యతను, మాట యొక్క ప్రాధాన్యతను తెలిపింది ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులు. దీనికి ఈ కవితకు సంబంధించి ఏదేని 1-2 వాక్యాలు అడిగి ఈ కవిత చెప్పింది ఎవరు అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత బాగా గుర్తుంచుకోండి. మాటల కోటలు గట్టి మహారాజుగా మసులుతాడొకడు. మాట చేటలతో మనసు చెరిగిపోతాడొకడు. మాటలు బాటలు వేస్తాయి, మాటలు పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, గానం లేదు, నాగరికత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు, చైతన్యాకృతి లేదు. వెలుగును చూపించేది, విశ్వాన్ని నడిపించేది వాక్శక్తి, వాగ్రక్తి అన్న కవి వేముగంటి నరసింహాచార్యులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క రచయిత గురించి, కవి గురించి మళ్ళీ ఒకసారి మనం పరిశీలిస్తే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు మహబూబ్ నగర్ లో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన సిద్ధాంత గ్రంథం కవి సమయములు. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాలకు పరిచయాలు రాయడం అనేది జరిగింది. వీరి యొక్క ప్రధానమైన రచనలు చూస్తే తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు, చాటువులు, వాగ్భూషణం, భూషణం, అదేవిధంగా దేశమును ప్రేమించుమన్నా, వెలుగు చూపే
తెలుగు పద్యాలు అనే రచనలు వీరు చేయడం జరిగింది. బాగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తొలిసారి మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి.